తూర్పు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఎన్నికల్లో? ఇంకెవరు? దేవినేని అవినాష్ బాబు. ఎలా గెలవడానికి కారణం ఏమైనా? ఫస్ట్ 2019 నుంచి లెక్కేసుకుంటే కరోనా టైం నుంచి మొత్తం వరల్డ్ వైడ్ ఊపేసినా సరే తూర్పు నియోజకవర్గం ఎక్కడ జనాలకు ఇబ్బంది లేకుండా బాధపడుకోకుండా ఒక్క పూట కూడా రిస్క్ లేకుండా అందరికి ఫుడ్ అందించారు. వైద్యం అన్నీ దగ్గరుండి ఎక్కడ కావాలి, ఏ డివిజన్ కావాలి, ఈ నియోజకవర్గంలో ఎక్కడ మైనస్ లేకుండా అందరికి అందుబాటు చేశారు. అవినాష్ గారు ఎమ్మెల్యే గెలవనప్పటికీ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన హయాంలో అలాంటి డెవలప్మెంట్స్ చేశారు. ఇక్కడ అవినాష్ గారు ఈ ఇన్ఛార్జ్ గా తీసుకున్న దగ్గర నుంచి సీఎం గారు అప్పచెప్పిన దగ్గర నుంచి అన్ని పథకాలు, సంక్షేమం కానీ, రోడ్డు, డ్రైను, రిటర్నింగ్ వాళ్ళు ఏది రాజీ పడకుండా సీఎం గారికి చెప్పి అడిగి 1-4 సార్లు తిరిగి చేసి మొత్తం డెవలప్మెంట్ చేశారు. ఈ రోడ్డు ఉండేది మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 7 కోట్ల ముందే తీసేసుకున్నారు. 4 ప్రీ బ్రదర్స్ అని వాళ్ళు కాంట్రాక్ట్. మళ్ళీ అది రివర్స్ టెండరింగ్ లో మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి అవినాష్ గారు వచ్చిన తర్వాత వేశారు ఈ రోడ్డు కానీ, కొండ మీద రోడ్డు కానీ, పక్క కానీ అన్ని. మరి అవినాష్ గారు ఎన్నికల్లో గెలవబోతున్నారు ఇక్కడ పక్కాగా. గద్దె రామ్మోహన్ ఏం చేయలేదా ఇక్కడ? ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు ఎంపీకి ఒక 5 సంవత్సరాలు ఉన్నారు. ఆ 10 సంవత్సరాల్లో ఒక రోడ్డు కానీ ఈ నియోజకవర్గంలో ఏ రోడ్డు వేసాడు, లేకపోతే అవినాష్ గారు ఏ రోడ్డు వేశారు, ఏ డెవలప్ చేశారు పక్కగా మేము చూపించగలం, వాళ్ళు చూపించలేరు, చేయలేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఆ సిద్ధార్థ కాలేజీకి 1/2 కిలోమీటర్ ఆ జంక్షన్ కానీ, ఇక్కడ నుంచి గుడివాడ గుణదల కానీ, గుణదల నుంచి రావర్పాడు కానీ, రావర్పాడు దగ్గర నుంచి పక్కన వెటరీ కాలనీ, మహానాడు రోడ్డు కానీ, ఏదైనా ఎక్కడైనా పడమట రైతు బజార్ కానీ, ఆటోనారు మొత్తం రోడ్లన్నీ అవినాష్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. జగనన్న పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పేద బడుగు బలహీన వర్గాలకి జగన్ గారి పాలన మామూలుగా లేదు. అందరికి సంక్షేమాలు అందుతున్నాయి, అందరికి టయానికి వస్తున్నాయి. ఇప్పుడు ఆ పెన్షన్ కూడా ఇప్పుడు అడ్డం పెట్టారు కదా, అదే ఫంక్షన్ అంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇచ్చినప్పుడు మామూలుగా పార్క్కి ఒక వాచ్మెన్ ఉంటాడు. ఆయన టైంలో అయితే ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ వాచ్మెన్లే. వారం రోజులు తిరగాలి, అక్కడే ఉండాలి. తిరిగి కొంతమంది ఇదైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అట్లా కాదు కదా, వీళ్ళే తిరిగి వాలంటీర్లు తిరిగి గుమ్మ ముందు వాళ్ళు ఉన్నా లేకపోయినా గుమ్మలో పడేసి వెళ్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమం కొరకు డబ్బులు పంచే కార్యక్రమం జరుగుతుంది తప్ప అభివృద్ధి ఎక్కడ ఉంది అంటున్నారు. వాళ్ళు మాత్రం ఏం అభివృద్ధి చేశారు? ఇప్పుడు మహానాడు కృష్ణా వారధి ఉంది, కనదుర్మ వారధి, అక్కడి నుంచి రాజధాని వెళ్తాక రోడ్డు ఉందా? పోనీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి రాజధాని వెళ్తాక రోడ్డు ఉందా? ఎప్పుడు 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోశారు. ఆ రోడ్డే ఆయన అక్కడుండే పరిపాలించాడు. అక్కడి నుంచి ఆయన ఉన్న దగ్గర నుంచి, మాజీ సీఎం గారు ఉన్న దగ్గర నుంచి అసెంబ్లీకి కానీ సచివాలయం వెళ్తే రోడ్డు ఏది? రోడ్డు లేదు కదా. ఇప్పుడు డెవలప్మెంట్ చేశాడు ఆయన, అసలు రోడ్డే లేదు, ఇంకెక్కడ డెవలప్మెంట్? ఆయన ఏం చేశాడంటే అమరావతి ఆ టౌన్షిప్ను అదో ఇది అడ్డం పెట్టుకుని అమరావతిలోనే రాజధాని అని చెప్పి పొలాలు వేసారు రోడ్లు. ఇప్పుడు మంగళగిరి నుంచి ఎక్కడ దాకా పాత మంగళ నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని పెద్ద గొప్ప యూనివర్సిటీ అని చెప్పారు. వాళ్ళకి పొలాలు ఇచ్చారు 200 ఎకరాలు. మంగళగిరి నుంచి రోడ్డు ఏది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి? హైకోర్టుకు రోడ్డు ఏది? అక్కడి నుంచి హైకోర్టు మరి ఆ నిడమర్లో ఉంది. అది నిడమర్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాడి నుంచి మళ్ళీ ఇటు రాటకు రోడ్డు ఏది? మళ్ళీ అంటే అన్నీ మేము చేస్తుంటే గవర్నమెంట్ మార్కెట్ మొత్తం ఆపేశారు, నాశనం చేశారు అంటున్నారు. ఎక్కడ నాశనం చేశారండి? ఇప్పుడు ఆయన చేసిన దానిలో ఏంటంటే ప్రైవేటు విద్య డెవలప్ చేశాడు, డెవలప్ అయింది. అట్లాగే ప్రైవేటు వైద్యం డెవలప్ అయింది, వాళ్ళు డెవలప్ అయిపోయారు. ఈయన జగన్ గారు గవర్నమెంట్ వైద్య, గవర్నమెంట్ విద్య ఈ డెవలప్ చేశాడు. వాళ్ళు ఎక్కడ చేశారు అసలు? వాళ్ళు చెప్పేది ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు, డెవలప్ అవుతున్నారు, ఫార్వర్డ్ అవుతున్నారు. అవి అవ్వకూడదని వాళ్ళు డెవలప్మెంట్ చేసి చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన కంపెనీ వస్తున్నాయి అన్నారు, ఎక్కడ వచ్చింది కంపెనీ? ఏ కంపెనీ వచ్చింది? రాజధాని చుట్టూ ఏమీ లేదు, ఇంకా కంపెనీ ఎక్కడ వస్తుంది? డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? వాళ్ళు ఎన్ఆర్ఐలకి శుభ్రంగా వాళ్ళు కొనిపించి స్థలాలు, సైట్లు అవన్నీ కొనిపించి పొలాలన్నీ
ఎస్సీ ఎస్టీ వాళ్ళ బీసీ 20,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది. అది ఎవరి చేతుల్లో ఉంది? అయిగాక 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారన్నారు. స్వచ్ఛందంగా ఇవ్వాల, నిర్బంధించి లాక్కున్నారు. మాది ఉంది అక్కడ పొలం, మాది లాక్కున్నారు. మరి ఇంకెక్కడ స్వచ్ఛందంగా ఇచ్చింది? ఎక్కడ ఇచ్చారు? ఇవ్వాల. వాళ్ళు నయోనో భయోనో బెదిరేసి కోటరే ఉంది, 5 కంపెనీలు వచ్చాయి, వాళ్ళు బెదిరించి ఇచ్చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజధాని ఆగిపోయింది కదా, రైతులందరూ మోసపోయి రైతులందరూ మోసం చేసి వీళ్ళే అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. రైతులు 1/3 మోసపాల ఇప్పుడు శుభ్రంగా బతుకుతున్నారు. వాళ్ళకి వడ్డీ లేకుండా రుణమాఫీ అవుతుంది. అట్లాగే ఆ పంటకి గిట్టుబాటు ధర వస్తుంది. బీఆర్ఎస్ పెట్టారు రైతు భరోసా కేంద్రం అని. ఇప్పుడే బాగుంది అసలు. రైతుకి ఏ ధర కావాలంటే ధర ఇచ్చేసి చెప్తున్నారు. వాళ్ళు అప్పుడు ఎక్కడ పెట్టారు? వాళ్ళు అసలు ఎక్కడ పంట కొన్నారు? ఆయన వ్యవసాయమే దండగా అన్నాడు. ఆయన వ్యవసాయం దండగా అంటాడు. ఆయన పండగ ఆయనకు ఒక్కడికే పండగ చేసుకుంటే చాలు. ఆయన కోటరీకి. విజయవాడలో మన సిద్ధం సభ జరిగింది, ఎలా జరిగింది? ఇక్కడ జనాలు వచ్చారు. విజయవాడలో సిద్ధం సభ జరిగింది, జనాలు వచ్చారు. సిద్ధం సభ ఎక్కడ జరిగింది? అసలు అక్కడ కంకతరం వారధి కాడి నుంచి బస్సు యాత్ర నడుచుకుంటూ వస్తేనే ట్రాఫిక్ ఆగిపోయింది. మేము తోసుకోలేక వెళ్ళాం. సిద్ధం సభ జరిగితే 3 రోజులు ఆగిపోయింది ట్రాఫిక్ విజయవాడలో. మరి అంతమంది రావడం ఏంటి అసలు? వాళ్ళు మళ్ళీ స్వచ్ఛందంగా వచ్చారు. డబ్బులు వచ్చి తెచ్చిపెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అసలు డబ్బులతోనే మాట్లాడేది. ఆయన డబ్బులతో మాట్లాడతాడు, డబ్బులతో నడుస్తాడు, డబ్బులతోనే ఇతర దేశాలకు వెళ్తాడు. ఆయన కరెక్ట్ గా నియోజకవర్గంలో 2 గంటల్లో మీటింగ్ చెప్పి నడవలేడు. 4 రోజులు ప్రజా సమస్యలు తెలుసుకోలేడు. ఆ నియోజకవర్గంలో ఏమైనా ఏ ఊళ్ళో ఉండి ఆయన చెప్పగలడా? అదే వంగ గీత గారు అయితే ఆ నియోజకవర్గం మొత్తం ఆల్రెడీ డెవలప్ చేశారు. హాస్పిటల్ కానీ, కాలేజీ కానీ, బస్ స్టాండ్ కానీ మొత్తం. గొల్లపోలు మండలం ఒకటి ఉంది. ఆ మండలం అయితే అసలు మామూలుగా ఒక సైడ్కి ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు రోడ్లు వేసేసి మొత్తం డెవలప్ అయిపోయింది. ఆయన గెలవపోగా గెలిచోళ్ళని కూడా జడగొట్టాడు జనసేన నాయకుల్ని. ప్రతిసారి ఎన్నికల ముందు జగన్ దాడి చేయించుకుని కావాలనే డ్రామాలు చెప్తున్నారు, ఓట్ల కోసం అంటున్నారు. ఇప్పుడు డ్రామా అయినా సినిమా అయినా ఎక్కడ బయలుదేరుతుంది? కెమెరా ముందు బయలుదేరుతాయి. ఆ కెమెరా ఎక్కడ ఉంటుంది? సినిమా వాళ్ళ దగ్గర ఉంటుంది. సినిమా వాళ్ళు ఏం చేస్తారు? మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వస్తారు, డ్రామాలు ఆడతాయి. డ్రామా అయితే అంటే ఇప్పుడు సీఎంకి తగిలి మళ్ళీ వెల్లంపల్లికి తగులుద్దా? కరెక్ట్గా అక్కడే తగిలి. ఇక్కడ ఓపెన్ గానే ఉన్నాడు, ఇక్కడి నుంచో కొట్టుకుంటూ వెళ్ళొచ్చుగా. చేసుకోవాలంటే డ్రామాలు చేసుకోవాలంటే, ఇళ్ళు కొట్టించుకోవాలంటే అక్కడ దాకా వెళ్ళవసరలా. 70 ఏళ్ళ ముసలోడైనా రాయిట్ కొడతాడు. ఆయనకు అలవాటు కాబట్టి ఆయన అక్కడ చెప్తాడు. అదే తెనాల్లో చెప్పి ఇసిరారు అన్నాడు. అది ఆయన చెప్పు ఇసిరారా? అవన్నీ కలుపుతాం, వాళ్ళు చేసుకుంటారు. అది అసలు అట్లా జగన్కి డ్రామాలు ఆడేది పని లేదు. అక్కడ దాకా అవసరంలా. పవర్లో ఉంటాడు, మళ్ళీ పవర్ వస్తుంది కదా, మళ్ళీ ఇంక డ్రామాలు ఎందుకు? జగన్ జగన్ సీఎం కూర్చొని మడత పెట్టి పక్కన పెట్టే టైం వచ్చింది, గెలుపు మాదే అంటున్నారు బాలకృష్ణ అంటున్నారు. ఆయన సీఎం కూర్చొని మడత పెట్టి పక్కన పెడతాము, ఓడిపోతుంది ఈసారి ఖచ్చితంగా అంటున్నారు. ఆయన ఓడిపోయి ఆయన మడత పెడితే వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళందరూ ఇదవటం ఎందుకు? ఇప్పుడు 5 పార్టీలు కలుపుతున్నాయి వాళ్ళకి. 5 పార్టీలు కలిపి మడత పెడితేనే కుర్చీ మడత అవుద్దా? ఒక సింగల్గా అవదా కుర్చీ? ఇప్పుడు మడత పెడితే సింగల్గా మడత పెట్టాలి. సింహం ఏదైనా, పిల్ల అయినా పూలైనా. 5 పార్టీలు కలిపితే అది పిల్ల అనాలా, జంగురు పిల్ల అనాలా? ఇప్పుడు పులిగానే ఉంటది, సింహంగానే ఉంటది, సింగల్గానే వస్తుంది. అన్ని పార్టీలు కలిసి ఇంక మడత పెట్టేది ఏముంది? పవన్ కళ్యాణ్ పైపులు తెస్తాడు, ఈయన వెల్డింగ్ చేసి ఆయన వంగ తెస్తాడా? మడత పెడతాడు కుర్చీని. ఆయన ఎక్కడ ఉంటాడు? ఈయనకన్నా బాగా మాట్లాడతాడు ఆయన. జనాల్లోకి ఎవరికొన కొడతాడు, మళ్ళీ అదొక ఎలిగేషన్ అవుద్ది. కుర్చీ మడత పెడతాం కాదు, అనేసం కుర్చీని కూడా వాళ్ళు అంటుకోలేరు, టచ్ చేయలేరు. వాళ్ళు ఏంటంటే కరోనా టైం శుభ్రంగా 100-150 సంవత్సరాలు బతకాలని ఆ 2 సంవత్సరాలు బయటికి రాలే. ఇక్కడ జరిగింది 26 నెలలు కరోనా టైం. ఆ కరోనా టైంలో ఈ 5 సంవత్సరాలు 26 నెలలు తీసేయాలి కదా. మరి అప్పుడు వీళ్ళు రాలేదే, జనాల గురించి పట్టించుకోలేదే. ఎవరన్నా దాతలో డబ్బులు ఇస్తుంటే అవి కూడా ఇవ్వద్దని ఫోన్లు చేసి చెప్పి ఆపిచ్చారు. పండు ముసలోళ్ళు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, కుదేలు అయిపోతుంది కరోనా దెబ్బకి, ఎంతో కొంత మీరు కూడా సహాయం చేయని చెప్పాలి. చేసేవాళ్ళని కూడా జడగొట్టి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా గంటకి వాళ్ళు టెస్టులు చేయించుకుని వాళ్ళు ఇదైతే అదే ఇప్పుడు మగోళ్ళలాగా ఏ చేయాలి అని అందరు నుంచోబెట్టి హెల్త్ అయినా
హాస్పిటల్ అని ఇదో కొని ఇచ్చేసాడు. అదే వాళ్ళు అయితే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, ఆస్తులు అమ్ముకోండి, హాస్పిటల్లో డబ్బులు కట్టమని చెప్పి. మరి ఇప్పుడు స్వర్ణ ప్యాలెస్లు ఎందుకు అది హాస్పిటలా? మరి ఎందుకు ఫైర్ యాక్సిడెంట్ అయింది, అంతమంది ఎందుకు ఇదయ్యారు? ఈసారి ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఇంకేముంది, ఒక సింగలేగా ఏముండదు. మొన్న మొన్న నెల రోజుల క్రితం వాళ్ళ కూటమి ఇదయ్యారు కదా, ఒకటైపోయారు కదా, మొత్తం అలయన్స్ అని ఇది చేశారు కదా, అప్పుడే 6% పెరిగింది, పోలింగ్ ఎక్కువ పెరిగింది. ఎన్ని సీట్లు వస్తాయంట? ఏదో 130 నుంచి 140, 150 దాకా వస్తాయి పక్కా. కూటమి వాళ్ళు అంటున్నారు అన్ని సీట్లు మాకే వస్తాయి, జగన్ అన్న ఈసారి ఓడిపోబోతున్నాడు అంటున్నారు. ఇప్పుడు జగన్కి ఒక సీటే వస్తుంది. ఒక సీటు ఎమ్మెల్యే సీటును, ఒక సీటు ఎంపీ సీటు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక 21 సీట్లు అన్నాడు, 50 నుంచి 21కి వచ్చింది. ఆఖరండి రేపు మాపు సత్య హరిరామ స్వామి కూడా చెప్పాడు కదా, ఇంకంత ముండలేడురా అని. ముండైనా సెల్ముండైనా వాళ్ళకి అట్టగా మాట్లాడతారు, అవి పట్టించుకోవద్దు. ఇంత పిల్లవాడు కూడా అర్థమైపోతుంది జనసేన ఏంటి, ఆయన స్టామినా ఏంటి, ఆయన ఎంతసేపు నుంచి ఉంటాడు. బెంజీ కంపెనీ కానీ చెల్లా కాలేజీ నడతాక ఆయన 4 గంటలు పట్టింది. ఆయన ప్రజలకు ఏం చేస్తాడు, ప్రజల విషయాలు ఏం తెలుసుకుంటాడు. ఏదో మైక్ ముందుకు వచ్చి ఆ సభలో ఆలీలు పోగైతే ఆ సభలకు వచ్చేవాళ్ళు కూడా ఆయన ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళకి వాడికి ఒక్క ఓటు ఉండదు. ఇళ్ళకాడ వెళ్ళి తల్లిదండ్రుల మీద ఇదైపోయి వచ్చి తిరిగి వాళ్ళు అదంతా పాన్ పొరగ పెంచి, అంతేగాని ఒక్కడికి ఓటు ఉండదు.